బ్యాక్గ్రౌండ్లో కనబడ్డా కానీ గుర్తుపడుతుర్రు. అండ్ చాలామంది ఏమైనా కామెంట్లు చేస్తున్నారు అంటే, అన్న నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు కదా అన్న, ఇట్లా నవ్వుకుంటున్నావు కదా అన్న అంటే మొత్తం ఏడ్చుకుంటూనే ఉన్నాను లైఫ్ మొత్తం. ఇక ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒక సిచ్యువేషన్ జరిగింది కదా అని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే అన్న ఇంకొక వీడియో పెట్టిండు కదా అని చెప్పేసి నేను కూడా ఇంకో వీడియో పెట్టొచ్చు. వాళ్ళు ఏవైతే పాయింట్స్ చెప్పారో అవన్నీ తప్పని ప్రూవ్ చేయొచ్చు. నేను ఒక్క వీడియో పెట్టి పాయింట్స్ అన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తేనే వాళ్ళ ముగ్గురికి ఒక ఫుల్ డే పట్టింది కామెంట్స్ రిమూవ్ చేసుకోవడానికి. నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేము మన ఆడియన్స్ నుంచి వెళ్ళి ఇంత నన్ను సపోర్ట్ చేస్తారు, ఇంత ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి. వాజా కొంచెం ఫోన్ కాల్సా, నేను స్టార్టింగ్లో చెప్పిన కదా నా లైఫ్లో నేను ఇంతమందితో ఇంటరాక్ట్ అవ్వడం ఫస్ట్ టైం. అండ్ దీంతో పాటు ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఫోన్ కాల్స్ ఏవైతున్నాయో అవన్నీ నాకు తెలిసి అన్నీ కూడా స్క్రిప్టెడ్ ఫోన్ కాల్సే. మీరు చూసినట్లయితే అన్నీ కట్ అవ్వకుండా రింగ్ అయిన తర్వాత స్టార్టింగ్లో ఏమంటుండో హలో అనుకుంటే డైరెక్ట్ టాపిక్ మాట్లాడతారు వాళ్ళైనా. దీంతోనే మీకు అర్థమవుతుంది కావచ్చు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో సిచ్యువేషన్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటా. నా లో టైంలో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్లో చాలామంది చాలా రకాలుగా సపోర్ట్ అయితే చేశారు. యూట్యూబ్ వీడియో కింద కామెంట్స్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కావచ్చు, అంతేకాకుండా ఫోన్ కాల్స్ కావచ్చు. ఈ 4-5 డేస్ టైం ఏదైతే ఉందో ఈ టైంలో నేను ఇంతవరకు నా లైఫ్లో చాలా మందితో అయితే నేను ఇంటరాక్ట్ అయితే అయినా మన సబ్స్క్రైబర్స్తో. వాళ్ళు నాకు ఫోన్లు చేసారు, మెసేజ్లు చేసారు, గ్యారేజ్ దగ్గరకు వచ్చిర్రు, చాలా రకాలుగా నా లో టైంలో వచ్చేసి మీరైతే నన్ను సపోర్ట్ అయితే చేసారు. ఎవరెవరైతే సపోర్ట్ చేసారో, ఎవరైతే మోటివేట్ చేసారో, ఎవరైతే నన్ను ఎడ్యుకేట్ చేద్దామని ట్రై చేసారో, అవోటి ఇవోటి నాకు మంచి మాటలు చెప్పారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన లైఫ్ అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ కామన్ నడుస్తూనే ఉంటాయి. సో ఈ రోజు ఈ వీడియోలో ఏం చేయబోతున్నామో అంటే, చాలామంది మొన్నటి కామెంట్లు చేస్తూనే ఉన్నారు, ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఏమని అంటే మళ్ళీ వీడియో స్టార్ట్ చేయండి, మళ్ళీ వీడియో షూట్ చేయండి, అప్లోడ్ చేయండి, మేము బోర్గా ఫీల్ అవుతున్నాం అది అని చెప్పేసి. సో ఫైనల్లీ వీడియోస్ మేము ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అంటే, రీసెంట్గా అంటే 1 year బ్యాక్ మేము ఖైరతాబాద్ వినాయకుని దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఉన్న షెడ్యూల్ వల్ల వెళ్ళలేకపోయినాము. సో అందుకోసమే ఇప్పుడు ఏదైతే లో టైం ఉందో దీంట్లో మన వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత వీడియోలు స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి డిసైడ్ అయితే అయినాము. ఖైరతాబాద్ నుంచి దూరం అయితే కాదు, 2 గంటల టైంలో మేమైతే అక్కడ ఏరుకుంటాము. అందుకోసమే ఈరోజు మన వాళ్ళందరినీ గ్యాదర్ చేసిన, అందరం కలిసి అక్కడికి వెళ్ళొస్తే కొద్దిగా మళ్ళీ డిస్కషన్ చేసుకున్నట్టు ఉంటుంది, మళ్ళీ అందరం ఫ్రీ అయిపోతాం అన్న పర్పస్లో మన వినాయకుని దర్శనానికి అయితే వెళ్తున్నాం ఖైరతాబాద్కి. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి మన వీడియోలు అయితే ఇంతకుముందుకు ఎట్లయితే తీసుకోవామో అంతకంటే మంచిగా ప్లాన్ చేసి వీడియోస్ అయితే షూట్ చేద్దాము. సో ఈ టాపిక్ పైన నేను మళ్ళీ ఎప్పుడు రియాక్ట్ కానీ అయితే చెప్పినా, ఎన్ని కామెంట్లు చేసినా సరే, ఎంత మీరు ఎట్లా చేసినా సరే ఆ టాపిక్ పైన అయితే రియాక్ట్ అయితే కానీ ఎవరికి నెగిటివ్ చేయ, నా పని నేను చేసుకుంటూ పోతా. ఈ వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. సో ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. జింగిడిగాలను వెనక కూర్చున్న పెట్టుకొని పోతే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఏదో బ్యాడ్ సిచ్యువేషన్ జరిగి దాని గురించి పోతున్నట్టుగా అనిపిస్తుంది, ఏడుపు మొఖాలు పెట్టుకొని. జై బోలో గణేష్ మహారాజ్ కి మురుగుర్రి మంచిగా చాయ్ బిస్కెట్ తాగిపిస్తా, ఒకవేళ అద్దం దొరకకుంటే కంకి కొనిస్తా, తిను మురుగు ఎంజాయ్. చాక్లెట్ చాక్లెట్ మళ్ళా సిద్దిపేటలో దిగదాకా నువ్వు నోరు తెరవకు. నువ్వే 3 అవుతుంది మరి తినలే ఏం చేసినావు ఇప్పటిదాకా? ఏం చేసినా ఎటువైనా ఆడియన్స్ చూస్తే ఎటువైనా నీకు తెలియదా నడుచుకుంటూ వచ్చేది వీడియో తీసేయండి. 3 పెట్టుకొచ్చాడు వచ్చిండు తెలియదు అంటుండు, అరుస్తుండు. అరే ఇక్కడ అన్నదానం అవుతున్నట్టు అన్నదానం అవుతుందా? పోదామా? 5కి బంద్ అవుతుందట దర్శనము. ఆల్రెడీ 3 అయితేనే ఉన్నది, మనం వచ్చి వేస్ట్ అవుతుంది. ఆయన ఒకసారి చూసినా కానీ బజ్జీలు తింటవారా ఇటుగా? ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ గిదేంద్ర బండి ఏంటది? అది సిమెంట్ దింపేది, మిక్సర్ కావచ్చు. మిక్సర్ తారు కట్టుకుంటూ వెళ్ళేటగా ఏదో గమ్మతుంది గైస్ మిషన్. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయరు అది ఏంది ఏం కథ అని చెప్పేసి ఫస్ట్ టైం చూస్తున్నా. అది కలర్ పోసేదన్న, గోడలకు కలర్ చల్లుతారు. గోడలకు కాదు బండ్లా కొట్టేది, గోడలకు కొట్టేది, బండ్లా కొట్టేది. గోడలకు కాదు బండ్లా కొట్టే కలర్ అవి గోడలకు.
ఇది అది పోంగా దారి మధ్యలో మా వాళ్ళకి బాగా ఆకలి అవుతుందట. కంకులు అయితే తీసుకున్నాము. తీసుకో తినుకుంటూ పోతాం. ఏమొత్తి బాగా సెలవు ఉన్నాయా? ఏం కత్తి ఒకసారి పెట్టి లేకుండా మరి ఏడున్నాయి గదనా పెట్టుడు లైట్గా పెట్టి. అవ్వా అయ్యా ఒకటి తీసుకో ఒకటి. మొత్తం ముదిరిపోయింది. ఇది ఎందుకున్నా నాకే అర్థమైతలేదు. పచ్చిగుంది మంచిగుందా? మంచిగుందారా? ఓకే పెట్టిరు తీసుకో. ఒకటే లైన్ తిన్నా మిగిలింది కంకి మొత్తం నాకన్నా ఘోరంగా అయింది. ఇది వానికన్నా ఘోరంగా అయిందట. నీకన్నా ఘోరమైంది కాదు ఇంకా పచ్చిగున్నది. అది నీకంటే ఎక్కువ ముదిరిపోయిందారా? అంత టానిక్ కడుపులో మంట. ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతారు అసలు అర్థమే కాదు. వానరుడు వానికే ఉంటది. ఒరే మన దగ్గరికి ఇక 2 ఫ్లైట్లు వస్తాయి. ట్రైనింగ్ ఫ్లైట్ ఒకదానికోటి అవి వీడికినే లేస్తాయి. వీడ లేచి దగ్గర 100 కిలోమీటర్లు మా విలేజ్ దాకా వస్తాయి. మా విలేజ్ మీద డ్రా తిరుగుతా ఉంటాయి. తిరిగిపోతాయి. లోపలికి నువ్వు కాలు మీది పెట్టుకొని తలగా కింద పెట్టి ఒక 10 ఏళ్ళు తపస్సు చేసినా రానియారు. అంతేనా? మరి రానిస్తారు కావచ్చు కానీ నిన్నైతే రానియారు. ఎక్కాలని ఉందన్న వాళ్ళు ఎక్కనియారు. నన్ను కూడా ఎక్కనియారు. ఎక్కనంటే మనం పెద్ద దాంట్లో ఎక్కాలి. అంతేనా? చూద్దాం ఏదైనా బయటకన్నా పోయినప్పుడు ఫ్లైట్ ట్రిప్ ప్లాన్ చేద్దాం. మచ్చగానికి ఆకలి అవుతుందని పోయి 1/4 కిలో పకోడీ తెచ్చిండు. ఆ 1/4 కిలో పకోడీ 2 నిమిషాలు అయిపోయింది. కానీ ఈరోజు చెప్పాలంటే నేను నార్మల్ డేస్లో వస్తా హైదరాబాద్ ఏదైనా పనికి ఐటమ్స్ తీసుకుపోనీకి. అప్పుడు ఉన్న ట్రాఫిక్ కంటే ఈరోజు ట్రాఫిక్ డబల్ త్రిబుల్ ఉంది. ఫుల్ ట్రాఫిక్. నాకు తెలిసి 5 దాకా దర్శనం ఉంటుంది అట. ఇంకా గంట టైం ఉంది మాకు. అది వేవరకే టైం అయిపోతుందేమో అనిపిస్తుంది. ఒకవేళ దర్శనం కాకుండా మాత్రం హైదరాబాద్ దాకా వచ్చి వేస్ట్ అవుతుంది. ఈ పని కూడా కాకుండా అయిపోతుంది అన్నట్టు. ఒకవేళ దర్శనం అయితే మన టైం చేంజ్ అయినట్టు. అంటే ఇన్ని రోజులు మనం ఏ పని అనుకున్నా కాలే కదా. ఇప్పుడు ఆ పని అయితే అయినట్టు లేకుంటే లేనట్టు. ఇక చూద్దాం మన టైం చేంజ్ అయిందా లేదా ఇప్పుడు దీంతో తెలుస్తుంది. ఇక ఏదిరా ఎవడ నీరు రమ్ముతుకంతా ఓ బాబాయ్ ఎట్లా తీసుకోవాలరా? All that time away from you, I didn't think I'd make it without you by my side. Let me feel your love again. Just the two of us and we could stay up all night, kissing under streetlights, doing what we want to, doing what we need to do, staying up all night, everything is alright. Oh, I wanna be with you. Oh, I wanna be with you. ట్యాంక్ బండ్ దగ్గర ఘోరంగా ట్రాఫిక్ ఉంటుందేమో అనుకున్నా. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినంతనైతే లేదు. అండ్ ఇప్పుడు పోయే రూట్ లో కూడా నాకు తెలిసి ట్రాఫిక్ అయితే అంత ఏమనిపిస్తుంది. అందరు నడుచుకుంటూ వస్తున్నారు. అందరు అక్కడికే వస్తున్నట్టు కదా. పార్కింగ్ కూడా ఉంటుందో ఉండదో అనుకున్నా. కాకపోతే లక్కీలీ పార్కింగ్ అయితే ఉన్నది. ఒక దగ్గర కార్ పెడదాం. ఆ తర్వాత లెట్స్ గో అందాం. పార్కింగ్ దొరుకుతుందో లేదన్న ఒక్క టెన్షన్ ఉండే. మొత్తానికైతే పార్కింగ్ దొరికింది. మంచి రోజులు వచ్చేసాయి. ఇప్పుడు దేవుని పోయి దర్శనం అయితే వేసుకున్నాం దేవుని దగ్గర. ఇప్పుడైతే దర్శనంకి పోదాం. మళ్ళీ బంద్ కాగలుగుతుందా వారి నడు
వీడు అంగి ఇనిపోయింది, అందుకోసం అంగి ఇంపేసి మళ్ళీ మన ఛానల్ డ్రెస్ వేసుకున్నాడు. పోయినసారి వద్దాం అనుకున్నాం, రాలేకపోయినాం. ఈసారి పోతున్నాం కదా, దగ్గర దాకా వచ్చినాం. మస్తు అనిపిస్తుంది, ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. టైం అయిపోతుంది అట, ఉరుకుతున్నాం అందుకే. మన సబ్స్క్రైబర్స్ అయితే దొరికిర్రు, వీళ్ళు తోలుకోవతారు, ఎట్లాగించిన సైడ్ నుంచి తోలుకోతారట. తోలుకోతాగా పారా తమ్ముడు, మంచిగా దొరికినవరా టైం. ఏం పేరు నీ పేరు? చరణ్. చరణా? నడరా తమ్ముడు, వినాయకం కాడ ఉన్నారు. ఇంకొక తమ్ముడు కలిసిండు, ఖచ్చితంగా తోలుకోతా అంటుండు. పరి ఒక పెద్ద అడ్వెంచర్ అవుతుంది. దగ్గర దాకా పోవాలి, వినాయకం దగ్గర దాకా. మొత్తానికి అయితే గాయస్ దర్శనం వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అన్న వచ్చేసి దర్శనాన్ని తీసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం బంద్ ఉంటే అట్లాగే దుంకుడు సందులకే వచ్చినప్పుడు అబ్బా దర్శనం. ఆ గల్లకే నీ గల్లకే లోపలికి వచ్చినాము. ఇక్కడ మేము విఐపీ లెక్కున్నాం లోపల. ఎక్కడి నుంచి ఎంట్రన్స్ లేకుండే ఒక బిల్డింగ్ సందులో చిన్న సందు ఉంటే ఆ సందులోకి దుంకి ఇప్పుడు వస్తలేడు రారా రారా అంటే మొత్తానికి వాళ్ళు రాలే, లోపలికి రాలేకపోయారు. మేమైతే లోపలికి వచ్చేసినాం. అండ్ దేవుని దర్శనం అయితే కంప్లీట్ అయితే చచ్చిపోతారు వాళ్ళు. ఫోన్ల మీద ఫోన్ చేస్తారు, వాళ్ళకి గేట్ కాడ ఇరుక్కపోయారు. మేము వెనక సందులకి చిన్న సందు ఉంది, ఒక మనిషి పట్టేంతనే ఉంది, అలాగే ఇరుక్కి వచ్చాం బయటకు. ఎంజాయ్ చేస్తుండు. నెవర్ గివ్ అప్ అనేదానికి ఇదే ఎగ్జాంపుల్. ఒక గుళ్ళకి దారి ఉంది అని చెప్పి సబ్స్క్రైబర్ తమ్ముడు చెప్పిండు. మేము ఇద్దరం డైరీ వేసి అట్లకించి వచ్చినాము. ఆ జింగిడి గాలని రారా అంటే వాళ్ళు రాలేదు, భయపడి అక్కడనే అయిపోయారు. మాతో ఇంకా వేటోళ్ళు ఇద్దరు వచ్చింది కానీ వాళ్ళు రాలేదు. ఫస్ట్ అయింది నేను, నా వెనక వీడు వచ్చిండు, వీడు వెనక వాళ్ళిద్దరు వచ్చింది కానీ వాళ్ళు జింగిడి గాలు రాలేదు, భయపడ్డారు. ఒకవేళ వాళ్ళు కూడా వచ్చి ఉంటే అక్కడ ఒక అన్నని పర్మిషన్ తీసుకున్నాం, 10 మంది లోపల తోలిచ్చిండు. లోపలికి వచ్చినాక మన అన్న కావచ్చు. లోపలికి వచ్చినాక ఒక అన్న సబ్స్క్రైబర్ కనబడ్డాడు. ఆ అన్న లోపలికి తోలుకోండి, దేవుని ముట్టుకొని దర్శనం చేసుకొని వచ్చినాం. మస్తు అనిపించింది. ఫస్ట్ టైం వచ్చినాం, ఎటువంటి దర్శనం చేసుకోవాలనుకున్నాం. దర్శనం అయితే అయిపోయింది. పోతూ పోతూ ఒక లడ్డు అయితే తీసుకున్నాం. అన్న వాళ్ళైతే లోపలికి అయితే ఇప్పుడే పోయారు. లోపలికి ఇప్పుడే వేరా దర్శనం అయిపోయింది. వస్తురు బయటికి ఉట్టే పోయారు. ఏం తీసుకోవాలి, ఏం చెప్పాలో అర్థమైతే మాకు. అలా అయితే లోపల వేరు, మేము బయటనే ఉన్నాం. మాకు చాయిస్ రాలేదు పోనీకి. మొత్తానికి గాయస్ చాలా స్టంట్లు వేసి లోపలికి పోయి దర్శనం అయితే వేసుకొని వచ్చినాం. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. బాబాయ్ గారు లోపల రాలేకపోయాడు, కిట్ గారు రాలేకపోయాడు, వీళ్ళు రాలేకపోయాడు. వీళ్ళ దగ్గర కెమెరా ఉండే,
కిట్టుగాడు వాడు గివ్ అప్ ఇచ్చిండు, వీడు కూడా గివ్ అప్ అయితే ఇచ్చిండు. మధ్యలో అయిపోయారు, మేము గివ్ అప్ ఇవ్వలేదు. అన్ని రకాలుగా ప్రయత్నించినాం, మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. వీళ్ళని బతలాడు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. లోపలికి వెనక మన సబ్స్క్రైబర్ కలిసిండు, ఎవ్వరు రాణిస్తారు లోపలికి. అసలు మీరు ఏడికైనా వచ్చిరు అని అంటుండు. ఒక అన్న పర్మిషన్ ఇవ్వడం వల్ల మన దర్శనం కంప్లీట్ అయింది, మంచిగా అనిపించింది. సో నంబర్ ఇచ్చిండు అన్న, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వస్తే ఫోన్ చేసి పూజ చేపిద్దాం అని చెప్పిండు. మళ్ళీ సార్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మా ఫ్యామిలీతో అన్న లేకుంటే ఇంకెట్లా అందరితో ప్లాన్ చేయాలి. సో మొత్తానికి ఇప్పుడే పోదాం, పోయిన లంచ్ అయితే చేద్దాం. గణేష్ మహారాజ్ కి అనుకున్నట్టుగా దర్శనం అయింది. లడ్డు 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 ఉన్నట్టు వాడు ఒర్రిస్తాడు. అదృష్టం ఉంటుంది ఇస్తాం. ఏమనుకుంటున్నావు దొరుకుతా నీకు? నువ్వు బయట నిలబడ్డ నీకు దొరికిందంటే అర్థం చేసుకో. ఇదంతా నాకే ఏ గేట్లకైనా మనం లోపలికి పోలేదో అదే గేట్లకైనా విఐపి ఎంట్రీ దగ్గర బయటకు వచ్చినాం. మంచిగా ఉన్నది. ఇది ఖైరతాబాద్ గణేష్ లడ్డు కాదు, అక్కడ పక్కపడి స్టాల్ అమ్ముతారు, అవి కొనుక్కొచ్చినాం. అలా అదే తెచ్చినాం అనుకున్నారు వీళ్ళు. ఇంగ్లీష్ సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. అందరి దర్శనం కంప్లీట్ అయ్యి ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళము. కాకపోతే మా ఇద్దరు దర్శనం కంప్లీట్ అయింది. యాక్చువల్ ఏం జరిగిందంటే అక్కడ వేవరకు ఆల్రెడీ గ్లేట్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ అక్కడ కలిసిరు, మేము అన్న దర్శనం చేపిస్తాం దా అని తోలుకొని పోయారు. అక్కడ దాకా పోయినాక ఒక అన్న పర్మిషన్ తీసుకుందామని చెప్పేసి మేము ఒక గుళ్ళకేం దారి ఉందంటే ఆ గుడి సైడ్ వెళ్ళినాము. నేనే పోయినా ఫస్ట్. కాకపోతే అక్కడ ఎంట్రెన్స్ ఉంటుందా ఉండదా అన్నట్టు కొద్దిగా డౌట్ ఉండే. సో ఏమన్నా అయితే వీడియో ఇద్దామని ఆయనక విజయాడు వచ్చిండు. అండ్ మేమిద్దరం అట్లా లోపలికి వెళ్ళిపోయినాం. మాతో పాటుకి ఇద్దరు వచ్చారు. బాబాయ్ గారు కిట్టిగాడు వచ్చేసి ఎక్కడ అయిపోయారంటే తాజ్గానికి మేము కెమెరా ఇచ్చిపోయినాం, నువ్వు ఇక్కడనే ఉండరా, మేము దర్శనం చేసుకుని వస్తాం, తర్వాత నిన్ను పంపిస్తామని చెప్పేసి. ఆ సిచ్యువేషన్లో అక్కడ బాగా దొంగతనాలు జరుగుతాయట. కిట్టిగాడు హైదరాబాద్ ఉన్నాడు కాబట్టి చిన్నప్పుడు మనకు తెలుసు. సో అట్లా కెమెరా మన దగ్గర నుంచి గుంజుకొని పోతారేమో అని చెప్పేసి కిట్టిగాడు ఎప్పొత్తాని వేయండు. అక్కడ నుంచి ఇంకో ఎంట్రెన్స్ ఉందేమో అని చెప్పేసి బాబాయ్ గారు వాళ్ళని ఎక్కువైంది. అట్లా వాళ్ళు సైడ్ అయిపోయారు. అండ్ మేమిద్దరం ఇటు వచ్చేసినాం. ఇక కిట్టుగాంది బాబాయ్ గారిని దర్శనం కాలేదు కదా, వాళ్ళు ఇట్లా చేసిరు అట్లా చేసిరు, దేవుడు వాళ్ళని రానియలేదు అని కూడా కామెంట్లు అయితే ఎక్కువ అట్లా ఏం కాదు. సో జస్ట్ అక్కడ ఏమైంది అంటే ఇక మా అదృష్టం మంచిగా ఉండి మాకు ఎంట్రన్స్ దొరికిపోయింది, లోపలికి వెళ్ళిపోయినా. మాతో పాటు వేరే వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఒకవేళ వాళ్ళు మాతోనే వచ్చి ఉంటే వాళ్ళు కూడా లోపలికి వస్తుండే, వాళ్ళ దర్శనం కూడా కంప్లీట్ అవుతుండే. లోపలికి పోయిన తర్వాత మన సబ్స్క్రైబర్ అన్న ఒక అన్న అయితే ఉన్నాడు. ఆ అన్న మళ్ళీ ఇన్వైట్ చేస్తా దుర్గామాతకు రారి అని అయితే చెప్పిండు. సో చూద్దాం, ఇంకేదైనా ప్లాన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ పిలుస్తామన్నారు. ఖచ్చితంగా పోయి అటెండ్ అయితే అయ్యేద్దాము. నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా పూజ చేపిస్తా, మంచిగా అందరికి దర్శనం చేపిస్తా, దేవుని దగ్గర తీసుకుపోతా అది ఇది అన్న మస్తు చెప్పిండు. లోపల పోయినాక మంచిగా అనిపించింది. లాస్ట్లో ఎంట్రన్స్ క్లోజ్ అయిన తర్వాత ఓన్లీ విఐపీస్కి మాత్రమే ఎంట్రీస్ పెట్టిన ఉండే. ఓన్లీ వాళ్ళు మాత్రం తిరుగుతారు, యూట్యూబర్స్ తిరుగుతారు, పాస్ ఉన్న వాళ్ళు. మన దగ్గర పాస్ లేకున్నా ఏది లేకున్నా కానీ ఒక అన్న పర్మిషన్ ఇచ్చిన అన్న వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్, మంచిగా అనిపించింది. ఇంకొక విషయం, వేరే ఏదో ఛానల్ ఉంది, ఆ ఛానల్లో నేను కనబడ్డా బ్యాక్గ్రౌండ్లో కనబడ్డా కానీ గుర్తుపడుతుర్రు. అండ్ చాలామంది ఏమైనా కామెంట్లు చేస్తున్నారు అంటే, అన్న నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు కదన్న, ఇట్లా నవ్వుకుంటున్నావు కదన్న అంటే మొత్తం ఏడ్చుకుంటూనే ఉన్నాను లైఫ్ మొత్తం. ఇక ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒక సిచ్యువేషన్ జరిగింది కదా అని చెప్పేసి. ఎక్కడి నుంచేలో ఎంపీ నుంచే గ్వాలియర్ నుంచే ఒక యూట్యూబర్ వచ్చిండు. ఆయన మనం వీడియోలు చూసి నన్ను గుర్తుపట్టినా మాట్లాడుతుండు. ఆయనతో నేర్చుకుంటా మాట్లాడన్నా. గంత దూరం నుంచి నన్ను గుర్తుపట్టి ఆ నాతో హిందీలో మాట్లాడుతున్న అన్నతోని నేను మంచిగా మాట్లాడుతున్నా. ఆయన 40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారట, వ్యూస్ వస్తలేవు అది ఇదని చెప్తుంటే నేను కొద్దిగా మోటివేట్ చేస్తున్నా, ఏం కాదు బ్రో పెట్టండి బ్రో అది ఇదని చెప్పేసి. సో మన ఈయన హైదరాబాద్ ఏదో ఛానల్, హైదరాబాద్ యాక్టివిటీస్ అనేది ఛానల్ ఉంది, హైదరాబాద్ యాక్టివిటీస్ అని ఛానల్ ఉంది కదా, ఆయన వచ్చేసి ఏదో వ్లాగ్ చెప్తుంటే దాంట్లో నేను కనబడ్డా. తర్వాత చాలామంది యూట్యూబర్లు వచ్చారు అక్కడికి, వాళ్ళతో కూడా అందరితో మీట్ అయినా మంచిగా అనిపించింది. కొద్దిగా రిలాక్స్ అయిపోయింది. ఇక్కడనే ఉండుకుంటా ఇక్కడనే తిరుగుకుంటుంటుంటే ఎట్లా అనిపించింది ఉండే అంటే మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అయిన ఉండే, ఏవో ఆలోచనలు, ఓవర్ థింకింగ్ ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు అందరం బయట పోయి కొద్దిగా చిల్ అయితే అయ్యి వచ్చినాము. ఇంకో విషయం ఏంటంటే అన్న ఇంకొక వీడియో పెట్టిండు కదా అని చెప్పేసి నేను కూడా ఇంకో వీడియో పెట్టొచ్చు. వాళ్ళు ఏవైతే పాయింట్స్ చెప్పారో అవన్నీ తప్పని ప్రూవ్ చేయొచ్చు నేను.
కాకపోతే నేను ఒకటే వీడియో పెడతా అని చెప్పిన, నేను మళ్ళీ మొత్తం వీడియో పెట్టి మళ్ళీ అంతా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. నేను ఒక్క వీడియో పెట్టి పాయింట్స్ అన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తేనే వాళ్ళ ముగ్గురికి ఒక ఫుల్ డే పట్టింది కామెంట్స్ రిమూవ్ చేసుకోనికి. వాళ్ళ వీడియో కింద ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా లేదు. అదే నేను ఇంకో వీడియో పెట్టినా అనుకో మేబీ ఛానల్ కూడా డిలీట్ అవుతుండొచ్చు. ఇదంతా నాకు అవసరం లేదు, నేను దీనిపైన మళ్ళీ మాట్లాడాలి అని అనుకోవట్లేదు. నేను అన్న గురించి ఏదైతే వీడియో పెట్టినో అన్న చెప్పిన పాయింట్స్ తప్పు అని చెప్పేసి నేను ఛానల్కించి అది కూడా వీడియో తీసేస్తుండే కదా వీడు భయపడని చెప్పేసి అస్సలే అనుకోకూర్రి. మళ్ళీ అవసరం అనిపిస్తే ఖచ్చితంగా ఇంకో వీడియో కూడా చేస్తా. వీడు ఇంకో వీడియో అంటుండు, సైలెంట్ ఉన్నాడు కదా, ఏది పడితే అది వరదాం, దీని గురించి ఏది పడితే అది చెప్తాం అనుకుంటారేమో ముగ్గురు కలిసి. కాకపోతే అవసరం అనిపిస్తే నేను ఇంకో వీడియో కూడా చేస్తా. ఆల్రెడీ ఆడియన్స్ రెస్పాన్స్ అయితే చూసారు, మళ్ళీ నన్ను అజ్జేద్దామని ట్రై చేయకూరి. మీ పని మీరు రెస్పెక్టెడ్గా చేసుకోరి, నా పని నేను రెస్పెక్టెడ్గా చేసుకుంటా. నా దారిలోకి మీరు రాకూరి, మీ దారిలోకి నేను రాను. నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేమని ఆడియన్స్ నుంచి వెళ్ళి ఇంత నన్ను సపోర్ట్ చేస్తారు, ఇంత ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి. వాజా కొంచెం ఫోన్ కాల్సా, నేను స్టార్టింగ్లో చెప్పిన కదా, నా లైఫ్లో నేను ఇంతమందితో ఇంటరాక్ట్ అవ్వడు ఫస్ట్ టైం. ఇంతమందితో నేను ఎప్పుడు మాట్లాడాలి, నా ఫోన్ ఉడతనే ఉంది, ఛార్జింగ్ కూడా ఉంటుంది, ఎప్పుడు పవర్ బ్యాంక్తోనే ఉంది. ఫోన్లు వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ ఫోన్లు వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి, నాకు కామెంట్స్ వస్తున్నాయి. పోస్ట్ పెట్టిన కామెంట్ రాత్రి 10:30కి వచ్చినాయి, నాది పెడితే పోస్ట్ దాని కింద కూడా మొత్తం కామెంట్లే. కానీ ఒక విషయం గాయ్స్, ఎవడైతే ఈ సిచ్యువేషన్ ఇంకా అర్థం కాకుండా నెగిటివ్ కామెంట్లు పెట్టి మళ్ళీ నన్ను వీడియో పెట్టడానికి ఫోర్స్ చేస్తుండో వాడిని మాత్రం విడిచిపెట్టకూర్రి. అన్ననేమనకూర్రి, కానీ ఎవడైతే మన దాంట్లో కామెంట్ పెడుతున్న చూడుర్రి వాడిని మాత్రం విడిచిపెట్టకూర్రి. అది ఇన్స్టాగ్రామ్ అయినా సరే, యూట్యూబ్ అయినా సరే, ఫస్టే చెప్తున్నా. అండ్ ఇంకో విషయం, అన్న ట్రిప్కి పోతాం అనుకుంటారు వీళ్ళు, అది ఇదని చెప్పేసి చెప్పిండు కదా. హైదరాబాద్ ట్రిప్ ఏం కాదు, అది గీనే 2 గంటలలో పోయినాం, 2 గంటల మళ్ళీ రిటర్న్ అయితే వచ్చినాము. అదే రోజు రిటర్న్ వచ్చినాం. మేము 4-5 డేస్ ట్రిప్ పోయి మొత్తం వీడియోలు తీయరాకుంటా, వీడియోలు పెట్టకుంటే ఏం లేము. అది ట్రిప్ కాదు, అంటే ఒక షార్ట్ ట్రిప్ అనుకోండి, అందరూ రిలీఫ్ ఉంటుందని చెప్పేసి తీసుకుపోయినా. కానీ మేము ఎంజాయ్ చేద్దాము, ఎంజాయ్ చేసి వీడియోస్ పెట్టక ఆడియన్స్ని రాంగ్ రూట్లో పోర్ట్రే చేద్దామని చెప్పేసి అయితే నేను అసలే అనుకోలేదు. నేను ఆడికి పోయి వచ్చిన. హైదరాబాద్ యాక్టివిటీస్ చాలా మీరు ఆల్రెడీ నన్ను చూసిర్రు. అండ్ నేను అసలు తొందర వస్తామేమో అనుకున్నాం, కాకపోతే నిమజ్జనాలు చేయబట్టి మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది. అట్లా మాకు బాగా లేట్ అయిందన్నమాట. సో ఎనీవే, గణేష్ నిమజ్జనానికి అందరం కలిసి పోయేసినాం. ఎందుకు పోయినామో మీకు తెలుసు. అది ఎంజాయ్ చేయడానికి పోయినామా, ట్రిప్కి పోయినామా, కొత్త బిగినింగ్ స్టార్ట్ చేస్తున్నాం కదా, అన్ని సక్సెస్ కావాలని పోయినామా మన ఆడియన్స్కి అయితే తెలుసు. మీరు మళ్ళీ పోయి వాళ్ళ ఛానల్ కామెంట్ పెట్టి అది ఇది ఏం చేయకూడదు, ఆల్రెడీ చేసింది కాదు మీరు. నేను ఈ కామెంట్ పెట్టకూరని చెప్పినందుకే మొత్తం నింపిరాలా. సో ఇకపైన అయితే అట్లా చేయకూరి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటాం. సో ఈ టాపిక్ని, సిచ్యువేషన్ ఇంతటితోనే ఆపేస్తేనే మంచిది. ఎలిగేషన్స్ నేను ఏదైనా వేయవచ్చు వాళ్ళ మీద, వాళ్ళు నా గురించి ఎట్లయితే చెప్పిర్రో బేస్ లేకుండా, ఒక పాయింట్ లేకుండా నేను కూడా ఏదైనా వాగొచ్చు, కెమెరా పెట్టుకో, ఇది నేను ఇట్లా అనుకుంటా. కానీ నాకు అవసరం లేదు అది. అండ్ దీంతో పాటు ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఫోన్ కాల్స్ ఏవైతున్నాయో అవన్నీ నాకు తెలిసి అన్నీ కూడా స్క్రిప్టెడ్ ఫోన్ కాల్సే. మీరు చూసినట్లయితే అన్నీ కట్ అవ్వకుండా, రింగ్ అయిన తర్వాత స్టార్టింగ్లో ఏమంటుండో హలో అనుకుంటే డైరెక్ట్ టాపిక్ మాట్లాడతారు వాళ్ళైనా. దీంతోనే మీకు అర్థమవుతుంది కావచ్చు. నేను కూడా చేయాలనుకుంటే కిట్ గానికి ఫోన్ చేయించి ఏదైనా మాట్లాడవచ్చు. రామ్ గానికి ఫోన్ చేసి అరే ఇట్లా చెప్పురా అంటే వాడు ఖచ్చితంగా చెప్తాడు. సో నాకు అదంతా అవసరం లేదు, మొత్తం లిమిట్ అంతా మర్చిపోర్రి, ఎంజాయ్ అయితే అయ్యి. మీకు కావాల్సింది మన నుంచి వీడియోస్. నా పని ఏంది, డైలీ వ్లాగ్ ఛానల్ ఒక వీడియో పెట్టు, డైలీ మెయిన్ ఛానల్ ఒక వీడియో పెట్టు, టైం దొరికినప్పుడు ఫ్యామిలీ ఛానల్ ఫన్నీ గేమ్సా, ఫన్నీ ఛాలెంజెస్ ఏదో ఒకటి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటా. సో మొత్తానికి ఇది ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ రెగ్యులర్గా వీడియోస్ వస్తాయా రావా అంటే కొద్దిగా టైం పడుతుంది కానీ సెట్ కానీ ఇంకో 2-3 డేస్ పడుతుంది. ఆ లోపల మళ్ళీ ఒకసారి వాళ్ళందరినీ పిలుస్తా, అదొకటి చేస్తా. ఇక ఎట్నో ఒకట్లా సెట్ అయితే చేస్తా, మళ్ళీ వీడియో స్టార్ట్ అయితే చేస్తాం. ఏం బాధపడకండి, మమ్మల్ని సపోర్ట్ చేసిరు, నా లో టైంలో మీరు సపోర్ట్ చేసిరు, నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఒకవేళ వీడియో వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్. నెవర్ గివ్ అప్.